వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత నెల 26వ తేదీన అచ్చంపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు చెందిన 35 మంది క్రీడాకారులు హైదరాబాద్ లోని కొల్లూరులో గార్డియన్ స్పోరోపియా స్కూల్లో జరుగుతున్న 12వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026లో పాల్గొన్నారు. అండర్ 8 నుంచి అండర్ 20 వరకు అలాగే మెన్ అండ్ ఉమెన్ విభాగంలో పోటీ పడుతున్న క్రీడాకారులకు నాగర్ కర్నూలు జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పాన్సర్ చేసిన స్పోర్ట్స్ కిట్లను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నాగర్ కర్నూలు జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు, శ్రీనివాసులు, రాజేందర్, చందన, కోచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా క్రీడాకారులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి ఎల్లికట్ట రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి రహదారిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అధికారులు తక్షణమే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తల్లోజు ఆచారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా ఉన్నాయి ఇవి? దీని మీద మీరు వెంటనే నిర్మాణం చేపియకపోతే ఖచ్చితంగా మీరుండేటువంటి కల్వకుర్తిలో ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని భారతీయ జనతా పార్టీ ముట్టడి చేయడానికే కల్వకుర్తి రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీన్ని వెంటనే చేపట్టకపోతే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద మీరు వెంటనే పనులు ప్రారంభించకపోతే ఖచ్చితంగా మేము క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రజల తిప్పలు కూడా చూడాలి, ప్రజల బాధలు చూడాలి. ఏ రకంగా ఉన్నాయి ఇవి? దీని మీద మీరు వెంటనే నిర్మాణం చేపియకపోతే ఖచ్చితంగా మీరుండేటువంటి కల్వకుర్తిలో ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని భారతీయ జనతా పార్టీ ముట్టడి చేయడానికే కల్వకుర్తి రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. ఇవాళ తిప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రజల్ని తిప్పలు పెట్టడం తప్ప మీరు చేస్తున్నది ఏం లేదు. ఇప్పటికైనా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ మన నాగర్ కర్నూలు రోడ్డు నుంచి ఎలికట్ట వరకు మేము పాదయాత్ర చేసినాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ఆనాడున్న ప్రభుత్వం నాగర్ కర్నూలు నుంచి వేపూర్ వరకు రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఇలా ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది, ఈ ఎమ్మెల్యే వచ్చి 3 ఏళ్ళు అయింది. కానీ ఇలా ఈ వేపూర్కి వెళ్ళి ఎలికట్ట దాకా తోటపల్లి పోయా ఇవాళ ఈ రోడ్డు దుస్థితి, అటు మాదారం రోడ్డు కానీ, అటు బెక్కి ఏదైతే మన జీడిపల్లి కురిమిద రోడ్డు కానీ, ఈ రకమైనటువంటి దుస్థితిని ముఖ్యమంత్రి గారు నా కల్వకుర్తి ప్రాంతం అని చెప్పి నిన్నమనని పక్క మండలానికి వచ్చిపోయిండు. మేమేమడుగుతున్నామంటే కొత్త రోడ్లు లేకున్నా సరే మరమ్మతులను చేయండి. మరమ్మతులు కూడా చేయలేనటువంటి ప్రభుత్వము ప్రజలకు అవసరమా అనేది ఇలా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు గొప్పలు చెప్పుకోవడం. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు పదవ మండలం మారడుగు గ్రామంలో ప్రత్యేక ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హన్మానాయక్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శేఖర్, ఉప సర్పంచ్ అలీం,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, మండల మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గఫర్, పంచాయతీ కార్యదర్శి జబ్బర్లాల్, బిఎల్ఓ భారతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐఆర్ దరఖాస్తును స్వయంగా నింపించి అవసరమైన వివరాలను అందిస్తూ సహాయ సహకారాలు అందించారు. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కడతాల్ మండలం సల్పూర్ తండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ శివరామాంజనేయ స్వామి దేవాలయాన్ని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు కేవలం పూజలు నిర్వహించే ప్రదేశాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక అని అన్నారు. గ్రామాల్లో ఐక్యత, సామరస్యం పెంపొందించడంలో దేవాలయాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి తన వంతు సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మున్సిపల్ కమిషన్ మొహమ్మద్ షేక్ పరిశీలించారు. వివిధ పోలింగ్ స్టేషన్లను సందర్శించి పిఎల్ఓల పనితీరును సమీక్షించిన ఆయన ఓటర్లకు పలు కీలక సూచనలు చేశారు. పట్టణంలో ఇప్పటి వరకు కేవలం 52% ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్లు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందని అన్నారు. డబుల్ ఓట్లు ఉన్నవారు, కుటుంబంలో మరణించిన సభ్యుల వివరాలు, అలాగే తమ సొంత గ్రామంలోనే ఓటు కొనసాగించాలనుకునే వారు సంబంధిత బిఎల్ఓలకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫామ్లను సమర్పించకపోతే లేదా వివరాలు ఇవ్వకపోతే ఓట్లు తొలగించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అందువల్ల కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు వెంటనే బిఎల్ఓలను సంప్రదించి వివరాలను డిజిటలైజేషన్ చేయించుకోవాలని కమిషన్ మొహమ్మద్ షేక్ విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలు గ్రామంలో జిల్లా ప్రజాపాలన ప్రత్యేక అధికారి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీయుల్లా, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులు తనిఖీ చేసి నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ నర్సరీ, మహిళా స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యార్థుల యూనిఫామ్ తయారీ కేంద్రాన్ని సందర్శించి మహిళల పనితీరును అభినందించారు. మహిళల ఆర్థిక సాధికారతే గ్రామీణ అభివృద్ధికి బలమైన పునాదని పేర్కొంటూ స్వయం ఉపాధి అవకాశాలను మరింత వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బయట చూస్తాం. ఒక్కొక్క ఇల్లు కూడా హౌసింగ్ బార్డర్ పెట్టు అన్ని ఇల్లు ఇట్లే కట్టుకున్నారు సార్. ఎవరు రైతులు లాస్ట్ టైం నేను పెద్దాపూర్ విలేజ్ లో చూసాను. ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. ఇంటీరియర్ ఇంత కాస్ట్ లేదు. 22,000 మార్నింగ్ చూసి వచ్చాను. మీకు ఇష్టం మరి నడుపుకుంటారు విషయం చేసిన ఇప్పుడు 10 చేస్తారు కదా, మీకు 30-40 అవర్స్ పర్ డే. మీకు మేము తెలిసారు కదా మాస్టర్, ఎందుకంటే చార్జ్ చేశారు మీకు. ఒక డ్రెస్ పైన టాప్ వచ్చి 5 రూపీస్, 6 రూపీస్. మాకు డీటెయిల్ కనిపిస్తున్నారు. మళ్ళీ కటింగ్ మళ్ళీ అందులో నచ్చని అందరికీ రాదు. మన మాస్టర్ వచ్చి కట్ చేసి ఇస్తారు, మీరు స్టిచ్చింగ్ చేస్తారు. మాకు అది చూపించలేదు సార్, మాకు తెలియదు. ఒక పీస్ కట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది రాదు. అంటే ఒక రోజు ఎన్ని యూనిఫామ్ మీరు
స్టిచ్ చేయగలరు. మాక్సిమం 15 సార్ 15, 20 లేవకుండా ఉంటే 20 సార్. మోటార్ ఉంటాయి, మోటార్ లేకుంటే 10. గ్రూప్స్ అని వారికి ఏమేమి చేస్తున్నారు? వాళ్ళందరూ కూర్చొని వాళ్ళకి ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కడే ఉంటారు సార్. మిగతా వాళ్ళకి పిల్లలు అంతా వెళ్ళిపోతారు. ఏదైనా ఫుడ్ చేస్తారా? ఫుడ్ చేస్తారా? ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉందంటే ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? ప్రొఫైల్ చెప్పండి. How you are being selected? మిమ్మల్ని ఆ గ్రూప్కి ఎలా ఎంపిక చేశారు? అంటే వాలంటీర్ బేసిస్. ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్లో? ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు? చైల్డ్ మ్యారేజ్. మీ ఇష్యూస్ ఏమన్నా చర్చ జరిగిందా? మీ ఇష్యూస్ అందులో వీళ్ళు పాడు, అందుకని స్కూల్ పక్కన ఉంది కాబట్టి ఇంట్రాక్ట్ అయిపోయారు. తర్వాత ఎల్డర్ అప్లై చేశారంటే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ యు డన్ వాట్ యాక్టివిటీ ప్రజాపాలన ఎలా జరిగింది, ఏం చేశారని అడుగుతున్నారు. ఏం యాక్టివిటీ